హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో వచ్చేసి నా కోర్స్ డీటెయిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో, చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఎవరు జాయిన్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. సో, ఎవరైనా సరే లైక్ ఫ్రెషర్స్ కానీ, జాబ్ షిఫ్టర్స్ కానీ, అంటే లైక్ నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకున్నోళ్ళు కానీ, లేదంటే కెరీర్ గ్యాప్ ఉన్నోళ్ళు కానీ, లేదంటే సమ్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఎళ్ళాలనుకున్నోళ్ళు. ఓకే. సో, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్లే. అండ్ ఇంకొకటేందంటే మాకు కోడింగ్ రాదు అని అడుగుతున్నారు. ఒక కోడింగ్ మాకు జీరో నాలెడ్జ్ ఉందన్నారు. ఈవెన్ మీకు జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు కోడింగ్ ఫియర్ అనున్నా జాయిన్ అవ్వచ్చు. సో, కంప్లీట్‌లీ మన ట్రైనింగ్ అంతా కూడా తెలుగు లాంగ్వేజ్‌లో ఉంటుంది. సో, హ్యాపీగా మనకు అర్థమయ్యే భాషలో మనం నేర్చుకోవచ్చు. ఓకే. సో, ఇది అండ్ నా కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్ మీకు. సో, మీరొక 10,000 గాన మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, సో, మీరు ఏ ఏ కోర్సులు నేర్చుకోవచ్చో చూద్దాం. సో, ఈ 10,000లో మీరు పైథాన్ నేర్చుకోవచ్చు. పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అండ్ పైథాన్ కోడ్ ఎలా రాస్తాము. సో, ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ ఏందంటే కంప్లీట్‌గా రియల్ టైమ్ రిలేటెడ్ వర్క్ అన్నమాట. పైథాన్ నేర్చుకోవచ్చు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మనకి క్లౌడ్ ప్రొవైడర్స్ మార్కెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి 3 ఉన్నాయి. లైక్ మనకి ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ అండ్ జీసీపీ ఉన్నాయన్నమాట. ఓకే. సో, వీటిల్లో 3 కూడా బెస్టే. కాపోతే నాకు ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి దీని మీద 10 ఇయర్స్ ఉంది. సో, నేను ఏడబ్ల్యూఎస్ మీద ఈజీగా ట్రైన్ చేయగలుగుతాను. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్‌గా చేయగలుగుతాను కాబట్టి, సో, నేనొచ్చేసి ఏడబ్ల్యూఎస్, ఈటీఎల్ ఓకే నేర్పిస్తున్నాను. సో, ఈ ఏడబ్ల్యూఎస్, ఈటీఎల్‌లో మీరేం నేర్చుకుంటారంటే ఆల్ కోర్ సర్వీసెస్, ఆల్ కోర్ సర్వీసెస్, ఆల్ కోర్ సర్వీసెస్ ఉంటాయి. వాటితో పాటు ఈటీఎల్ డేటా పైప్‌లైన్స్ ఎలా క్రియేట్ చేస్తాం. బేసికల్‌గా మీరు ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీర్ అని వినే ఉంటారనమాట. ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీర్. సో, ఈ జాబ్ రోల్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఈటీఎల్ డెవలపర్ ఓకే. ఈటీఎల్ డెవలపర్ రోల్‌కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో, దాంతో పాటు పాండాస్. సో, పాండాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డేటాని అనలైజ్ చేసుకోవడానికి. అలాగే ఎస్‌క్యూఎల్ గూడా అనమాట. యూ కెన్ బికమ్ ద ఎస్‌క్యూఎల్ డెవలపర్ గూడా. సో, ఒకవేళ మీరు ఎస్‌క్యూఎల్ డెవలపర్ కావాలన్నా ఎస్‌క్యూఎల్ డెవలపర్ గూడా అవ్వచ్చు. సో, ఇవన్నీ కూడా డేటా ఇంజినీరింగ్‌లో కాన్సెప్ట్స్ అనమాట. ఓకేనా? సో, డేటా ఇంజినీరింగ్ కాన్సెప్ట్ రిలేటెడ్. అండ్ ఇదొచ్చేసి పైస్పార్క్. ఇన్ కేస్ మీరు బిగ్ డేటా మీద వర్క్ చేయాలనుకోండి. ఓకే. బిగ్ డేటా మీద. సో, బిగ్ డేటా మీద వర్క్ చేయాలన్నా కూడా మీరు ఈ పైస్పార్క్ ట్యుటోరియల్ గాని చూసినట్లయితే మీరు బిగ్ డేటా మీద కూడా వర్క్ చేసుకోవచ్చు. అలాగే డెవాప్స్. డెవాప్స్ వచ్చేసి యాక్చువల్‌గా ఇది మన కాన్సెప్ట్ కాదు. వి ఆర్ ద డెవలపర్స్ అన్నమాట. వి ఆర్ నాట్ డెవాప్స్ ఇంజినీర్స్. వి ఆర్ ద డెవలపర్స్ ఓన్లీ. అయితే డెవాప్స్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే డెవాప్స్‌లో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. గిట్, ఓకే, జెన్కిన్స్, డాకర్, ఓకే. సో, అండ్ టెర్రాఫార్మ్, ఓకే. ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇన్ డెప్త్ ఉండదు. బట్ ఈ డెవాప్స్ నేర్చుకుంటే మీరు యాస్ ఎ డెవలపర్‌గా మీరు ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు. ఓకే. ఆ డెవాప్స్ కూడా కవర్ చేశాను. ఎయిర్ ఫ్లో కూడా ఉంది. ఎయిర్ ఫ్లో కూడా నేర్పిస్తున్నాననమాట. అంటే మీరు ఏవైతే స్క్రిప్ట్స్ డెవలప్ చేశారో వాటిల్ని మనం షెడ్యూల్ చేసుకుంటాం అనమాట. ఎయిర్ ఫ్లో యూజ్ చేసుకొని. అండ్ డేటాబ్రిక్స్ అంటే ఇప్పుడు చాలామంది అజ్యూర్ డేటాబ్రిక్స్ అని అడుగుతున్నారు. దేర్ ఈస్ నో డిఫరెన్స్ అనమాట. యాక్చువల్‌గా డేటాబ్రిక్స్ ఉంటుంది. మీరు క్లౌడ్ వచ్చేసి అజ్యూర్ వాడితే దాన్ని అజ్యూర్ డేటాబ్రిక్స్ అంటారు. క్లౌడ్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ వాడితే దాన్ని ఏడబ్ల్యూఎస్ డేటాబ్రిక్స్ అంటారనమాట. అంతే. ఓకే. సో, ఇది ఓవరాల్‌గా మీరు నేర్చుకోబోయే కాన్సెప్ట్స్. ఇవంతా కూడా ఏందంటే బ్యాక్ ఎండ్ రిలేటెడ్ అనమాట. అయితే ఇవి నేర్చుకుంటే మీకు జాబ్ వచ్చేస్తదంటే 100% వచ్చేస్తది. ఎందుకంటే మోస్ట్‌లీ ఏ ఐటీ లైక్ ఏ సాఫ్ట్‌వేర్ జాబ్ తీసుకున్నా ఓకే. మీకు పైథాన్ కంపల్సరీ, ఒక క్లౌడ్ కంపల్సరీ అండ్ డేటాబేస్ కంపల్సరీ, బిగ్ డేటా ఈస్ కంపల్సరీ, డెవాప్స్ కంపల్సరీ. ఓకే. సో, ఈ డేటాబ్రిక్స్, ఎయిర్‌ఫ్లో అనేది ఆప్షనల్. ఇవన్నీ కంపల్సరీ. సో, మీరు ఆల్‌మోస్ట్ జాబ్ రిలేటెడ్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ మీరు నేర్చేసుకున్నట్టు. ఓకే. సో, ఇవన్నీ మీకు కవర్ అయిపోతాయి. సో, ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా మీకు 10,000లోనే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? రైట్. సో, వీటితో పాటు మీరు ఒకవేళ ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలనుకున్నారనుకోండి, మన దాంట్లో జాంగో ఉంది. జాంగో మీరు వెబ్‌సైట్స్ బిల్డ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే, మీకు వెబ్‌సైట్స్ బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే రెస్ట్ ఫ్రేమ్స్ మీరు క్రియేట్ చేయాలనుకుంటే, యూ కెన్ యూజ్ ద రెస్ట్ ఫ్రేమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో నేర్చుకోవచ్చు. ఒకవేళ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ నేర్చుకోవాలన్నా, మన దగ్గర బేసిక్ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ ఉంది. ఇట్స్ నాట్ ఇన్ డెప్త్. యాక్చువల్‌గా నా మెయిన్ ఎజెండా అనేది బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అన్నమాట. కాకపోతే ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ గానుంటే యూ కెన్ యూజ్ ద ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ టెక్నాలజీస్ ఆల్సో. అవి కూడా మన దాంట్లో ఉన్నాయి. వీటితో పాటు
నేను ఫ్యూచర్‌లో మెషిన్ లెర్నింగు, డేటా సైన్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కూడా యాడ్ చేయబోతున్నాను. సో, వీటికి కూడా మీరు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే 10,000 ఇన్వెస్ట్ చేసినారో సేమ్ అదే అమౌంట్‌లో మీరు ఈ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కూడా మీరైతే నేర్చుకోవచ్చు. అయితే చాలామంది నన్ను అడుగుతున్న క్వెషన్ ఏంటి అంటే 10,000 అనేది హ్యూజ్ అమౌంట్ అని ఫీల్ అవుతున్నారు. 10,000 అమౌంట్ అనేది చాలా హ్యూజ్ అమౌంట్. మేమంత పే చేయలేమంటున్నారు. ఓకే. ఒకసారి గుర్తుపెట్టుకోండి. నేను సింపుల్‌గా చెప్తాను. ఇప్పుడు యాస్ ఎ ఫ్రెషర్ అనుకోండి. ఒక ఫ్రెషర్ అనేవాడు జాబ్ కోసం పోవాలంటే ఎయిదర్ మీరు హైదరాబాద్ కానీ, లేదంటే బెంగుళూరు కానీ, చెన్నై గాని ఎళ్తారు. ఎక్కడ నేర్చుకోవడానికి. ఓకే. నేర్చుకోవడానికి వెళ్తారు. సో, ఇప్పుడు అక్కడికెళ్లారనుకోండి మీకు ట్రావెల్ చార్జెస్ ఉంటాయి. రైట్? ట్రావెల్ చార్జెస్ ఉంటాయి. ప్లస్ మీరక్కడికెళ్ళిన తర్వాత స్టేయింగ్ ఉంటది గదా! స్టేయింగ్ చార్జెస్ ఉంటాయి. ఓకే. మళ్ళీ ఇన్‌స్టిట్యూట్ చార్జెస్ ఉంటాయి. సో, ఇవన్నీ కలుపుకున్న మీకు అట్‌లీస్ట్ నెలకొక 20,000 ఖర్చవుతది. ఓకే. 20,000 ఖర్చవుతది. అండ్ లైక్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళడము, ఆ ట్రాఫిక్‌లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సొస్తది. సో, మీరు ఇలా ఆలోచించండి. సో, మీరు జస్ట్ ఒక 10,000 ఇన్వెస్ట్ చేసుకొని, మీ ఇంట్లో కూర్చొని రియల్ టైమ్ రిలేటెడ్ వర్క్ ఏదైతే ఉందో అది నేర్చుకుంటే ఎంత కన్వీనియంట్‌గా ఉంటుందో, ఎంత బెనిఫిట్ ఉంటుందో మీరే ఆలోచించండి. ఇంకోటేంది అంటే 10,000 అనేది చాలా ఎక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళకి నేను చెప్తున్నాను. సీ మీరు కంపేర్ చేస్తున్నారు. ఎక్కడ యుడమీ కోర్స్‌తో కంపేర్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్‌తో కంపేర్ చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ మీకు యుడమీలో ఓకే. యుడమీ లాంటి కోర్స్‌లో మీకు జస్ట్ రూ. 300 ఐ అగ్రీ. మీరు ఇంకా ఫ్రీగా కావాలంటే యూట్యూబ్‌లో కూడా మీకు ఫ్రీ కంటెంట్ వచ్చేస్తది. అసలు రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరొకటి గమనించారా? ఏంటి? ఈ ఫ్రీగా వచ్చే కంటెంట్ యుడమీలో వచ్చే రూ. 300 కంటెంట్ మీరు ఎంత నేర్చుకున్నా సరే, ఇంకా ఏదో మిగిలిపోయింది అనే ఒక క్వెషన్ మార్క్ మిగులుతది. ఓకే. ఈ క్వెషన్ మార్క్ అంటే యూట్యూబ్‌లో ఫ్రీ నేర్చుకున్నాం. అసలు జాబ్ ఎలా వస్తది? జాబు ఎలా అప్లై చేసుకోవాలి? వచ్చిన తర్వాత ఏం చేయాలి? అసలక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? వాటిలికి ఆన్సర్ ఇక్కడ ఎవరైనా చెప్తారా మీకు? చెప్పరు. ఓకే. సో, మన కోర్స్ ఎలా ఉంటుందంటే రియల్‌గా ఒక పర్సన్ ఆఫీస్‌లో ఎలా అయితే చేస్తాడో, సో, అదే విధంగా ఇప్పుడు నేనేదైతే వర్క్ చేస్తున్నానో, ఆ వర్క్‌ని నేను యాజ్ ఇట్ ఈస్‌గా నా స్టూడెంట్స్‌కి ఇస్తున్నాను. సో, ఇది నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ ఉంటుందంటే, వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేశామన్న ఫీలింగ్ ఉంటదనమాట. ఆల్రెడీ పలానా కంపెనీలో మేము చేశామన్న ఫీలింగ్ అనేది నేను ఇస్తున్నాను. అది ఫ్రెషర్స్‌కైనా, జాబ్ షిఫ్టర్స్‌కైనా వీళ్ళందరికి ఒకటే ఫీలింగ్ వస్తది. మేము ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తున్నాము. కంపెనీలో ఒక కోడ్ ఎలా రాస్తారు? కోడ్ రాయడం ఎలా రాస్తారు? కోడ్‌ని ఎలా టెస్ట్ చేస్తారు? కోడ్‌ని ఎలా డిప్లాయ్ చేస్తారు? ఓకే. ఓకే. అండ్ కోడ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? స్ట్రక్చర్‌లో ఉన్న ఫైల్స్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు మనకి టాస్క్ ఇస్తే, ఆ టాస్క్‌ని మనము ఎలా రిసీవ్ చేసుకొని, ఎలా డెవలప్ చేసి, ఎలా సబ్మిట్ చేసి, ఆ టాస్క్‌ని క్లోజ్ చేయాలి. సో, ఇవన్నీ కూడా మీకొచ్చేస్తాయి. మీరసలా ఎక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఓకే. మీకు కావాల్సిన టైంలో మీరు చూసుకోండి. మీకు కావాల్సిన టైంలో జస్ట్ మీకు కావాల్సిన ఒక 1 అవర్ అనుకోండి. 1 అవర్ టైమ్ స్పెండ్ చేసుకొని నేర్చుకుంటూ ఉండండి. ఓకే. అయితే ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఏంటి? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ 10,000 అనేది మీకు జాబ్ వచ్చిందనుకోండి. ఓకే. జాబ్ వచ్చిందనుకోండి. ఫ్రెషర్స్‌కైతే 1 మంత్‌లో ఒక 70% సాలరీ అంతే. సో, ఫ్రెషర్స్‌కి ఈ రోజుల్లో మోర్ థాన్ 15,000 ప్లస్‌లో ఉంది కాబట్టి ఫస్ట్ మంత్ సాలరీ 10,000నే పోతది. అదే మీరు లైక్ నాన్ ఐటీ నుంచి ఐటీకొస్తూ జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకున్నారనుకోండి. సో, వాళ్ళకి ఎట్ట లేదన్నా 40,000 ప్లస్ ఉంటుంది సాలరీ. సో, ఫస్ట్ మంత్ సాలరీలో మీకు కట్టేది 10,000నే. ఓకే. ఇంకా మరి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌కైతే వాళ్ళకి 1.5 లాక్స్ అలా ఉంటుంది సాలరీ. 1.5 లాక్స్. దాంట్లో మీకు కట్టయ్యేది 10,000నే. ఓకే. 10,000 అంటే వెరీ వెరీ లెస్. సో, చాలామంది ఈ 10,000 గురించి ఆలోచిస్తున్నారు గానీ, యాక్చువల్‌గా మేము ఒక రియల్ టైమ్ కంటెంట్ నేర్చుకుంటున్నాము అన్న ఫీలింగ్ రావట్ల వాళ్ళకి. ఓకే. సో, మీరు ఈ 10,000 గురించి ఆలోచించొద్దు. ఈ 10,000 నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను హ్యూజ్ అమౌంట్ అనేసి. ఆ 10,000 గురించి అసలు ఆలోచించొద్దు. మీరు ఒక రియల్ టైమ్ నేర్చుకుంటున్నాను అన్న ఫీలింగ్‌లో ఉండండి. రియల్ టైమ్ వర్క్ నేర్చుకుంటున్నాను. అలాగే ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఒక పర్సన్‌ని నా కెరీర్ గైడెన్స్ కోసం హైర్ చేసుకున్నాను అని అనుకోండి. అప్పుడు మీకు ఈ 10,000 అనేది నథింగ్ వస్తది. మీరు ఈ 10,000లో ఈ పైథాన్, ఏడబ్ల్యూఎస్ ఇట్లా చేశారనుకోండి విడివిడిగా పైథాన్‌కి 10,000 పెట్టాలా అని డౌటొస్తదనమాట. ఓకే. సో, అలా థింక్ చేయొద్దు. థింక్ లైక్ ఏ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్‌ని నేను హైర్ చేసుకుంటున్నాను. నా కెరీర్ గైడెన్స్‌కి అండ్ రియల్ టైమ్ వర్క్ ఎలా ఉంటుందో నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. అండ్ జాబ్ ఇమ్మీడియేట్‌గా గెట్ చేసుకోవాలనుకుంటున్నాను. గెట్ చేసుకున్న తర్వాత ఈ 10,000 నాకు నథింగ్
అని మీరు రావాలి. సో, వీటితో పాటు నేను ఇచ్చే బెనిఫిట్స్ కూడా చూడండి. సో, ఇక్కడ మనకి టోటల్‌గా ఫుల్ వెబ్‌సైట్ యాక్సెస్ ఇస్తున్నాను. లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుందన్నమాట వెబ్‌సైట్. మీకిక్కడ లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది వెబ్‌సైటు. అలాగే డైలీ డౌట్ సెషన్స్. సో, మీకెప్పుడైనా సరే ఓకే. అన్న నాకు పలానా సబ్జెక్ట్‌లో డౌటొచ్చింది. లేదు పలానా ఇన్‌స్టాలేషన్ ప్రాబ్లమ్ వస్తుంది. లేదు పలానా ఎర్రర్స్ వస్తున్నాయి. ఎలా రిజాల్వ్ చేయాలి అని అడిగారనుకోండి. ఓకే. నేను కాల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదు అంటే డైరెక్ట్‌గా జూమ్ కాల్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి వీకెండ్ 1-1 సెషన్. అన్న నాకసలు సబ్జెక్టే అర్థం కావట్లేదు. అసలు ఈ సబ్జెక్ట్ నాకు బుర్రకెక్కట్లేదు. ఓకే. ఎంత చదివినా నాకు మైండ్‌కి రావట్లేదు. నాకు ఆలోచన విధానం రావట్లేదని అనుకోండి. వీకెండ్ క్లాస్‌లో 1-1 సెషన్ తీసుకుంటా. డైరెక్ట్‌గా నేనే జూమ్ కాల్ తీసుకొని ఒక 1 అవర్, 2 అవర్స్ మీకు ఎందుకు అర్థం కావట్లేదు ఆ సబ్జెక్ట్ అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇది అయిపోయిన తర్వాత అన్న నాకు రెజ్యూమ్ ప్రిపేర్ చేసిస్తావా అన్నాననుకో, నేను రెజ్యూమ్ ప్రిపేర్ చేసిస్తాను. సో, రెజ్యూమ్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుందన్నమాట మన దగ్గర. ఇక్కడ మన వెబ్‌సైట్‌లోకెళ్తే హోమ్ పేజ్‌లోకెళ్తే మీరిక్కడ రోడ్ మ్యాప్ ఉంది చూడండి. ఫస్ట్ స్కిల్స్ లెర్న్ చేసుకోండి. రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలనుకోండి, మన దగ్గర ఆల్రెడీ శాంపుల్ రెజ్యూమ్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మన దగ్గర శాంపుల్ రెజ్యూమ్స్ ఉన్నాయి. వీటిని యూజ్ చేసుకొని మనము మన ఓన్ రెజ్యూమ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే మాక్ ఇంటర్‌వ్యూస్. ఇప్పుడు ఈ మాక్ ఇంటర్‌వ్యూస్ ఏంది అంటే ఆల్రెడీ, ఆల్రెడీ ఇంటర్‌వ్యూస్ అటెండ్ అవుతారు కదా! సో, ఇప్పుడు మన కమ్యూనిటీలో మన కమ్యూనిటీలో 300 ప్లస్ ఉన్నారు. మన కమ్యూనిటీలో 300 ప్లస్ ఉన్నారు. సో, వీళ్ళు డైలీ ఇంటర్‌వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటారనమాట. ఇంటర్‌వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటే, వాళ్ళ ఇంటర్‌వ్యూ క్వెషన్స్ ఉంటాయి గదా! వాళ్ళకి సంబంధించిన ఇంటర్‌వ్యూ క్వెషన్స్ అవి నాకు షేర్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్. వాటిల్ని నేనిక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాననమాట. సో, మీరు ఇంటర్‌వ్యూ క్వెషన్స్ ఏఐ మాక్ రిలేటెడ్ ఇంటర్‌వ్యూ క్వెషన్స్. సో, వాళ్ళిక్కడ షేర్ చేస్తూ ఉంటారు. సో, ప్రస్తుతానికి ఇది మీకు హైడ్‌లో ఉంది. మీకు కనిపించదు. ఇక్కడ జాబ్స్‌లోకెళ్తే మనకి మాక్ ఇంటర్‌వ్యూస్ అని ఒకటుంటుంది. దాంట్లోకెళ్తే ఏ ఏ కంపెనీ ఏమేం క్వెషన్స్ అడుగుతున్నాయి అనేసి మనకిక్కడ క్లియర్‌గా మనము స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము పబ్లిష్ చేస్తూ ఉంటామనమాట మన స్టూడెంట్స్‌కి. ఓకే. నెక్స్ట్ జాబ్ అసిస్టెన్స్. సో, 100% నేను జాబ్ గ్యారంటీ అని చెప్పట్లా. జాబ్ అసిస్టెన్స్ ఇస్తాను. అంటిల్ మీకు జాబ్ వచ్చేంత వరకు సో, నా సైడ్ నుంచి ఏ హెల్ప్ కావాలో ఆ హెల్ప్ నేను ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఇది చూడండి. ఇది యాక్చువల్‌గా ప్రో అన్నమాట. ఇది చాలా బెనిఫిట్. ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత కూడా నేను మీకు 1 మంత్ ఫ్రీ సపోర్ట్ చేస్తాను. ఫ్రీ సపోర్ట్ అంటే ఇట్స్ లైక్ ఎ ఫ్రెండ్లీ సపోర్ట్ చేస్తానన్నమాట. అంటే మీకేదైనా టాస్క్ వచ్చిందనుకోండి. సో, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో, ఇట్లాంటి ఒక ధైర్యం చెప్తానన్నమాట. ఓకే. మీకు ఆ ఫియర్ లేకుండా మీకేమొచ్చినా కొంచెం ధైర్యం చేస్తానన్నమాట. లైక్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఇలా చెయ్యి, అది అలా చెయ్యి అని చెప్పేసి ఒక 1 మంత్ నువ్వు సెటిల్ అయ్యేంత వరకు నేను ఫ్రీ సపోర్ట్ చేస్తాను. సో, ఇవన్నీ మీకు నేనిస్తుంది ఎంత 10,000లో ఇస్తున్నాను. బట్ సమ్ స్టూడెంట్స్ ఆర్ థింకింగ్ లైక్ 10,000 ఈస్ ఎ హ్యూజ్ అమౌంట్. ఓకే. మీరు ఒక ఫ్రెషర్ అనుకోండి. అంటే లైక్ కొత్తగా కాలేజీలో నుంచి బయటకొచ్చారు. జాబ్ కోసం ట్రైనింగ్ నేర్చుకోవాలి. మీరు ఖచ్చితంగా హైదరాబాదో, బెంగుళూరో ఎళ్ళాలి. సో, అక్కడ కన్సిడర్ చేయండి. ట్రావెల్ చార్జెస్ కన్సిడర్ చేయండి. అక్కడ హాస్టల్స్, ఆ ఫుడ్ తినడము. సో, ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే నాకు 10,000 మీ ఇంట్లో కూర్చొని ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ హైర్ చేసుకొని, మీకు కావాల్సిన డౌట్స్‌ని క్లియర్ చేసుకుంటూ ఉండండి. ఈవెన్ మీరు ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి 5, 10కి జాయిన్ అయినా వాడు నేర్పించేది మహా అయితే మీరు 5,000 పెట్టేసారనుకోండి ఇన్‌స్టిట్యూట్‌లోకెళ్ళి 5,000 అంటాడు. వాడు నేర్పించేది ఓన్లీ పైథాన్ బేసిక్సే. ఇంకొక 10,000 పెట్టారనుకోండి వాడు నేర్పించేది ఏడబ్ల్యూఎస్. సో, ఇవన్నిటిని కలిపి నేను ఓన్లీ 10,000లోనే ఇస్తున్నాను. వై? మీరెందుకు అలా థింక్ చేయట్లేదు? నేను మళ్ళీ చెప్తున్నాను ఒకటే. ఒక 10 ఇయర్స్ పర్సన్‌ని మీ కెరియర్ గైడెన్స్ కింద హైర్ చేసుకుంటున్నాను అని ఆలోచించండి అంతే. ఓకేనా? మీరు 10,000 ఆలోచించొద్దు. ఇదంతా రియల్ టైమ్ రిలేటెడ్ వర్క్. సో, మీకు కాన్ఫిడెన్స్‌గా మీరు జాబ్‌కి అటెండ్ అవ్వొచ్చనమాట. వెరీ కాన్ఫిడెంట్‌గా. ఓకేనా? సో, చాలామంది ఏందంటే 10,000 అని ఒక ఉంది. సో, ఈ 10,000లో మీరు ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవచ్చు గూడా. థింక్ లైక్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్‌ని నేను హైర్ చేసుకుంటున్నాను. నా కెరీర్ గైడెన్స్ కోసం అంతే. సో, చాలామంది ఏందంటే ప్రీ రికార్డింగ్ క్లాసెస్ ఇస్తున్నాడన్న. సో, ప్రీ రికార్డింగ్ క్లాసెస్‌తో ఏముంది అని. అయ్యా బాబు! నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మీ టార్గెట్ 45 డేస్‌లో 45 డేస్‌లో మీరు కోర్స్ కంప్లీట్ చేయాలని మీరు టార్గెట్ పెట్టుకున్నారనుకోండి. ఈస్ దిస్ పాసిబుల్ ఇన్ ద లైవ్ క్లాసెస్? లైవ్ క్లాసెస్‌లో పాసిబుల్ అవుతదా? అస్సలు పాసిబులే ఛాన్సే లేదు. ఎందుకు తెలుసా? లైవ్ క్లాస్‌లో మీకు డైలీ 1 అవర్ ఉంటుంది. 1 అవర్ క్లాస్ ఉంటుంది. సో, మీరు 1 అవర్ కంప్లీట్ చేసుకుంటూ ఎళ్తే ఇది అరౌండ్ 4 మంత్స్ పడతది. ఈ కోర్సెస్ అన్నీ కంప్లీట్ చేయాలంటే. ఈ కోర్సెస్. సో, మీ దగ్గర ఆల్రెడీ కంటెంట్ ఉంది. పైథాన్ నేర్చుకోవడానికి మీకు 1 మంత్ పడతది. అదే
నా వెబ్‌సైట్‌లో ప్రీ రికార్డింగ్ క్లాసెస్ మీరన్నారు గదా! చూడండి. ప్రీ రికార్డింగ్ క్లాసెస్ అయితే ఏముంది చూడండి ఒకసారి. చూసిన తర్వాత మీకు అర్థం కాకపోతే అప్పుడు నన్ను క్వెషన్ చేయండి. మీ సబ్జెక్ట్ లైక్ నార్మల్ యూట్యూబ్ వీడియోస్‌లో ఉన్నట్టు ఉన్నాయి. వేస్ట్ అని చెప్పేసి అప్పుడు నన్ను అడగండి. కావాలంటే రిఫండ్ చేసేస్తాను మీకు మనీ. అంతేగాని ప్రీ రికార్డింగ్ క్లాసెస్ అని చెప్పేసి స్కిప్ చేయొద్దు. నా దాంట్లో ఈ పైథాన్ క్లాసెస్ జస్ట్ 3 డేస్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది 3 డేస్‌లో ఏడబ్ల్యూఎస్ వచ్చేసి మీరు 15 డేస్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. పాండాస్ వచ్చేసి జస్ట్ 1 డేలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఎస్‌క్యూఎల్ వచ్చేసి 3 డేస్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. పైస్పార్క్ వచ్చేసి జస్ట్ 2 డేస్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ డెవాప్స్, ఎయిర్‌ఫ్లో ఇవన్నీ నథింగ్. ఇవన్నీ కలుపుకొని మీరొక 5 డేస్ ఏసుకోండి. టోటల్‌గా ఏసుకుంటే మీరు గట్టిగా కూర్చుంటే 45 రోజుల్లో అయిపోద్ది ఈజీగా. అర్థమవుతదా? 45 రోజుల్లో కంప్లీట్ చేస్తాము అంటే మీకొక రియల్ టైమ్ రిలేటెడ్ వర్క్ ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా అయితే 100% గ్యారంటీ ఇస్తా. ఈ 100% మీకొక రియల్ టైమ్ వర్క్ ఎలా ఉంటుంది అనేది మీకైతే వచ్చేస్తది. ఈ ఐడియా వచ్చేస్తది. 100% ఇది గ్యారంటీ ఇస్తా నేను. ఈ ఐడియా అయితే వచ్చేస్తది. ఓకే. నేను ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా చేయగలుగుతానా అంటే మేనేజ్ చేయగలుగుతారు. ఆ కెపాసిటీ మీకొచ్చిద్ది. ఇది కూడా చెప్తున్నా. మేనేజ్ చేయగలుగుతారు. ఈ కెపాసిటీ వస్తది. ఓకేనా? లేదు నేను ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా నేను ఓన్‌గా నేను చేసేస్తాను అంటే మేనేజ్ చేయగలుగుతారు అంటున్నాను. టైం పట్టుద్ది. 45 డేస్ అనేది మీకేమిస్తదంటే ఏ నాలెడ్జ్ ఇస్తుంటే రియల్ టైమ్ రిలేటెడ్ వర్క్ ఎలా ఉంటుంది? ఇచ్చిన వర్క్‌ని ఎలా మేనేజ్ చేయాలి? మేనేజ్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ అయితే ఇంప్రూవ్ అయితది. అది 100% నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే. సో, స్లోగా మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ సో, మీరు కూడా ఒక ప్రో లెవెల్‌లోకెళ్ళిపోవచ్చనమాట. ఓకే. సో, ప్లీజ్ ఓన్లీ రికార్డింగ్స్ అని ఒకే ఒక పదంతో మీరు స్కిప్ చేయొద్దు. నేను చాలా సార్లు చెప్తున్నాను. ఈ రికార్డింగ్స్ అనే పదాన్ని నుంచి బయటకొచ్చేసేయండి. అండ్ 10,000 చాలామంది ఫీల్ అవుతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారంటే దే ఆర్ కంపేరింగ్ విత్ యుడమీ క్లాసెస్‌కి అండ్ యూట్యూబ్ క్లాసెస్‌కి కంపేర్ చేసుకుంటున్నారు. సో, మీకు 10,000 ఇన్వెస్ట్ చేసుకొని లైక్ మీరు జస్ట్ ఏదో టైమ్ పాస్ కోసం నేర్చుకోవాలనుకుంటున్నారా? లేదంటే జాబ్ కోసం నేర్చుకోవాలనుకుంటున్నారా? సో, టైమ్ పాస్ కోసం నేర్చుకోవాలంటే యుడమీకెళ్ళండి, యూట్యూబ్‌కెళ్ళండి. ఇక్కడ సింపుల్‌గా ఏముంటుందంటే వీడియోస్ ఉంటాయి, కంటెంట్ ఉంటది. ఎంత నేర్చుకున్నా సింపుల్‌గా మళ్ళీ ఒక క్వెషన్ మార్క్ రైజ్ అవుతూ ఉంటుంది. అరే! ఇంకా ఎంత నేర్చుకోవాలి? నేర్చుకుంటే సరిపోతుందా లేదా అనేసి. నా కోర్స్ వచ్చేసి కంప్లీట్‌లీ జాబ్ రిలేటెడ్ ట్రైనింగ్. ఇన్ కేస్ ఎవరైనా సరే 10,000 అనేది ఎక్కువగా ఫీల్ అయితే యుడమీకెళ్ళి అండ్ యూట్యూబ్‌లోకెళ్తే యుడమీలో 400కి వచ్చేస్తది. యూట్యూబ్‌లో ఫ్రీగా వచ్చేస్తది. హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఎవరైతే మాకు జాబ్ రిలేటెడ్ ట్రైనింగ్ కావాలి అండ్ కాన్ఫిడెన్స్ మేము ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ మేము మేనేజ్ చేసుకోవాలి అండ్ ఒక 10 ఇయర్స్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్‌ని మేము హైర్ చేసుకొని మా కెరీర్ గైడెన్స్ కోసం ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే 10,000 ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ 10,000ని మీకు జాబ్ వచ్చిన తర్వాత జస్ట్ 1 మంత్ సాలరీలో అవలీలగా కవర్ అయిపోతది. ఇంతకన్నా నేను చెప్పేదేం లేదు. ఇక మీ ఇష్టం ఇదంతా. సో, మన వెబ్‌సైట్‌లో కంటెంట్ ఉంది. పైథాన్, ఏడబ్ల్యూఎస్ నేనిస్తాను రోడ్ మ్యాప్. మీరు జాయిన్ అయిన తర్వాత మీకేమేం కావాలనేది. సో, ఇవి టాపిక్స్. ఓకే. సో, మనకి షార్ట్ వీడియోస్ ఉంటాయి. ఏమేమి ఎట్లా ఉంటాయో వాటిల్ని మీరు తెలుసుకోవచ్చు. ప్రో టిప్స్ ఇస్తూ ఉంటాననమాట. మధ్యలో కొన్ని ప్రో టిప్స్ ఇస్తాననమాట. ఓకే. అండ్ జాబ్ రిలేటెడ్ ఒకవేళ మీరు ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ రాలేదనుకోండి. సో, మీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ పెడితే మీకు ప్రాజెక్ట్‌కి సంబంధించిన డాక్యుమెంట్ వస్తది. అలాగే మీరు ఒకవేళ ఆన్‌లైన్ టెస్ట్‌లు అటెండ్ అవ్వాలంటే లైక్ ఆన్‌లైన్ టెస్ట్‌లు అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ ఆన్‌లైన్ టెస్ట్‌లు ఉంటాయి. అలాగే ఆహ్, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి మనకి. మాక్ ఇంటర్వ్యూస్ అండ్ చెప్పా గదా! కొత్తగా స్టూడెంట్ లైవ్ ఇంటర్వ్యూస్ అనమాట. అంటే ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారో వాళ్ళ క్వెషన్స్ అన్ని ఇక్కడ మనం షేర్ చేస్తాం మన స్టూడెంట్స్‌కి. సో, మెంబర్‌షిప్ కావాలంటే ఇక్కడికొచ్చి మీరు ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి అమౌంట్ పే చేసిన తర్వాత ఈ నంబర్‌కి స్క్రీన్‌షాట్ పంపిస్తే యాక్సెస్ ఇస్తాను. లేదు డైరెక్ట్ యాక్సెస్ కావాలంటే ఇక్కడ మీరు ఈ రేజర్ పే యూజ్ చేసుకొని డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంది అంటే సో, ఇక్కడ మీరు 10,000 మాత్రమే పే చేస్తారు. బట్ ఇక్కడ వచ్చి మీరు ఎక్స్‌ట్రా రూ. 250 పే చేయాల్సొస్తది అంతే. డైరెక్ట్ యాక్సెస్ వస్తది. ఇక్కడ రూ. 250 పే చేయాల్సొస్తది. ఇక్కడ డైరెక్ట్ యాక్సెస్ రాదు. బట్ నేనిస్తాను. మాన్యువల్‌గా మీకిస్తాను. కానీ రూ. 250 సేవ్ అవుతది మీకిక్కడ. ఓకేనా? సో, ఇది ఓవరాల్‌గా ఫైనల్‌గా మళ్ళీ చెప్తున్నాను. ప్రీ రికార్డింగ్ అని మటుకు స్కిప్ చేయొద్దు. అంతే. అదొక్కటే నేను చెప్తున్నా. థాంక్ యూ.